హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ ఇప్పుడు చెప్పుకుందాం. బిగ్ బాస్ సీజన్ 8లో నిన్నను అంటే సండే ఎపిసోడ్లో ఫన్నీగా అన్నీ జరిగాయి. అంటే ఒక ఇద్దరు హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలను ఒక గ్రూపు అబ్బాయిలను ఒక గ్రూప్ విడదీశారు నాకు సార్. ఇద్దరు హీరోల పేర్లు చెప్పి ఒక హీరో పేరు చెప్పి అమ్మాయిలు ఒక సినిమా పేరు చెప్తే అబ్బాయిలు అదే హీరోకి సంబంధించిన వేరొక సినిమా పేరు అలా చెప్తూ ఎవరు చెప్పలేకపోతారో వాళ్ళు ఓడిపోతారు. అలాగా ఫైనల్గా అమ్మాయిలు గెలుస్తారు. నెక్స్ట్ వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది, వాళ్ళందరూ షేర్ చేసుకుంటున్నారు, అదే సరదాలు ఉన్నారు. తర్వాత కొన్ని యానిమల్స్ సంబంధించిన ట్యాగ్స్ ఇమ్మని నాకు సార్ చెప్పారు. అప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్స్ ఒకరి మీద ఒకరికి ఉన్న లోపల ఉన్న గ్రెడ్జ్ని బయటికి ఈ యానిమల్స్ ఇవ్వటం ద్వారా వెళ్ళగెక్కారు. అయితే అందరూ ఎక్కువగా దోమ అనే ట్యాగ్, అంటే చిరాకు తెప్పించేది అనే ట్యాగ్ని శేఖర్ భాషకి ఇవ్వడం జరిగింది. దోమ అనగానే అంటే ఎక్కువ చిరాకు తెప్పిస్తుందని, అంటే తన జోకులతో ఒక ఫన్నీ మూమెంట్లో కూడా సీరియస్ మూమెంట్లో కూడా ఒక ఫన్నీ జోక్ వేసి ఆ మూమెంట్ని చెడగొట్టేస్తున్నాడని తనకి ఆ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే సోనియా విష్ణుప్రియకి కన్నింగ్ ట్యాగ్ ఇచ్చింది. దీన్ని విష్ణుప్రియ తీసుకోలేదు. ఎందుకంటే నేను ఫన్నీగా అప్పుడు నిఖిలు సోనియా ఫస్ట్ వీక్ కొంచెం ఇదే ఫస్ట్ వీక్లో అండి, ఫస్ట్ 2 days కొంచెం బాగా సీరియస్గా ఉండేవాళ్ళు. ఎందుకు ఇప్పుడు ఇంత సీరియస్ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది, ఆ కారణం తెలుసుకుందామని నేను ఏదో సరదాగా ఫన్నీగా ఇంటర్వ్యూ చేస్తే నో కామెంట్ అన్నారు. సరిపోయింది, ఇంక చాలలేదన్నట్లు అడల్టరీ జోక్స్ వేశారనేసి చెప్పారు అని విష్ణుప్రియ కోపం. కానీ తెగేదాకా పదే తనకిష్టం లేనప్పుడు ఎందుకు ఈ విష్ణుప్రియ ఎలా చేసింది, ఈ విష్ణుప్రియ చేయడం కూడా తప్పే, సోనియాది తప్పే, విష్ణుప్రియది కూడా తప్పే. వాళ్ళిద్దరూ పరస్పరం కన్నింగ్ ట్యాగ్స్ ఇచ్చుకున్నారు. యష్మికి ఎక్కువ మంది కన్నింగ్, అలాగే డబుల్ స్టాండర్డ్ ఈ విధమైన ట్యాగ్స్ ఇచ్చారు. తర్వాత బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. బేబక్క ఎలిమినేషన్ తట్టుకోలేక సీత చాలా ఎక్కువగా ఎమోషనల్ అయింది. మనకంటే కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అలాగే నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. విష్ణుప్రియ కూడా కొంచెం ఎమోషనల్ అయింది. సోనియా సైలెంట్గా ఉంది, ఏమీ అనలేదు. అయితే బేబక్క సోనియా మీద స్టేజ్ మీద చెప్పింది, తనకి నేనంటేనే ఇష్టం లేదు, నా ముఖం చూస్తేనే తనకి ఇష్టం లేదట, మీలాంటి కంటెస్టెంట్నే నేనే కదా, నేను కూడా మీలాంటి కంటెస్టెంట్నే కదా అని చెప్పిన సోనియా ఇంకేదో చెప్పబోతుంటే నాకు సార్ వాళ్ళిద్దరి మధ్యన ఈ గొడవని కట్ చేశారు. ఇదండి ఈ ఎపిసోడ్లో. అందరికీ బాయ్ చెప్పి బేబక్క అయితే వెళ్ళిపోవటం జరిగింది. ఇక నామినేషన్స్ చూపించారు. నామినేషన్స్ కొంచెం ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే నామినేషన్ విషయాలు అవన్నీ, లైవ్ విషయాలు అవన్నీ తర్వాత వీడియోలో చెప్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.